అందరికీ నమస్కారం. ఇవాళ కొన్ని జరిగిన సంఘటనలు వీటి మీద చిన్న చర్చ అవసరం అని చెప్పి మిమ్మల్ని పిలవటం అయింది. ముఖ్యంగా ముందు చెప్పుకోవాల్సింది, నిన్నంతా టీవీల్లో హడావుడైంది పోలీసు ఘనకార్యం. సో ఈ పోలీసు ఘనకార్యానికి మరి అదే పోలీసులు నామినేట్ చేసిన అఘాయిత్యానికి లింకులు ఉన్నాయి కాబట్టి ముందు అది మాట్లాడదాం. సో విజయవాడ పోలీసులు ఎవరో కుక్కల నాగేశ్వరరావు అబ్బాయిని ఒక ముంబై నటి ఏదో ప్రేమించానని చెప్పి చెప్పిందని, ఏదో లవ్ స్టోరీ అని ఇవాళ ప్రముఖ దినపత్రికలు రెండిట్లో సాక్షి తప్ప క్షమిస్తారు మరి అలా ఉన్నప్పుడు సాక్షి తప్ప వచ్చింది. సో బట్ అలాగే ఈనాడు దినపత్రికలో ఒక పారిశ్రామికవేత్త మీద ఈవిడ కంప్లైంట్ ఇచ్చినట్టు ఈ నటి ఇక్కడ ఈ కేసు సెటిల్ అయితే ఈ అమ్మాయితో ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఆ పారిశ్రామికవేత్త మీద ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుందని చాలా స్పష్టంగా అన్యాపదేశంగా, స్పష్టత ఉంది ఆలోచించగలిగిన వాడికి, అన్యాపదేశంగా ఒక హింట్ ఇవ్వడం జరిగింది. పారిశ్రామికవేత్త మీద ఆవిడ పెట్టిన కంప్లైంట్ ఇక్కడ కుక్కల నాగేశ్వరరావు అబ్బాయి వ్యవహారం అని చెప్పి అరెస్ట్ చేసి సెటిల్ చేసిన తర్వాత అది విత్డ్రా చేసుకున్నారు అంటే సినిమా అర్థమైపోయింది. ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నది తెలిసిపోతుంది, రేపే పేపర్లో వస్తుంది. ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నది తెలుస్తుంది. ఏంటి అన్న ప్రాబ్లము? ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నదే తెలుస్తుంది, రేపో మాపో పేపర్లో వస్తుందేమో కూడా. సో ఇందులో నాకు స్పష్టంగా అర్థమైంది, రేపు అందరికీ కూడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నది, కుక్కల నాగేశ్వరరావు కొడుకు దీనికి సంబంధం లేదు. ఒక పారిశ్రామికవేత్తని మరి బహుశా ఈ ప్రముఖ నటో లేకపోతే అందమైన నటో వేధిస్తే, ఎవరిని వేధించరు కదా, సరే వేధిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటే ఈయన ఉసుకో అంటే ఏదో పనులు చేయడానికి పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు అప్పుడు. సో ఆ వెధ పనులు చేయడానికి రెడీగా ఉన్నా అప్పుడు నాకు సిఐడిలో ఏదో పనులు చేయడానికి రెడీ అయ్యారు కొందరు. ఇప్పుడు విజయవాడ పోలీసులు మరి పైన ఏ అధికారి ప్రభావం ఉందో, బట్ ఆ పారిశ్రామికవేత్త కోసం ఒక ఫేక్ కేసు పెట్టి అక్కడి నుంచి ఎత్తుకొచ్చి మరి వారిని వేధించినట్టుగా, ఏదో కేసు పెట్టాలంటే ఎవడో ఒకటి కావాలి కదా, ఏదో కొంచెం అప్పుడప్పుడు బొంబాయి వెళ్ళేవాడు. సో బహుశా కుక్కల నాగేశ్వరరావు అబ్బాయి ఎవరు విద్యాసాగర్, అతను ఏదన్నా మరి బాంబే అది వ్యాపార నిమిత్తం ఎక్కువ తిరుగుతూ ఉంటాడేమో, వాళ్ళు కావాలి కదా, ఆ బెజవాళ్ళు ఉన్నోడు కావాలి, బొంబాయి ఎక్స్పోజర్ ఉన్నోడు కావాలి. సో ఆయన షిప్మెంట్ C&F ఏజెన్సీ వాటిలో ఉన్నాడు నాగేశ్వరరావు. ఆయన బతుకున్న రోజుల్లో నాకు మంచి స్నేహితుడు కుక్కల నాగేశ్వరరావు. ఏజెన్సీలు ఉన్నాయి కాబట్టి బహుశా మరి విద్యాసాగర్ని మరి ఎంపిక చేసుకున్నారేమో నేను అనుకుంటున్నాను. ఐ మే బి రాంగ్, బట్ ఇతను నిమిత్త మాత్రుడు అనేది నా ప్రగాఢ విశ్వాసం. రేపో మాపో డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఎలాగో తెలుస్తుంది ఇతను నిమిత్త మాత్రుడు అన్నది. పారిశ్రామికవేత్త కోసం ఈ పోలీసులు ఉసుకో అంటే వెళ్ళిపోయే కుక్కల్లాగా, ఇప్పుడు యజమాని ఉసుకో అంటే కుక్కలు వెళ్ళి కరిసేస్తాయి అవతలని, అలా కరిసేస్తున్నారు వీళ్ళు విచక్షణ జ్ఞానం లేకుండా. మరి బాంబే నుంచి అరెస్ట్ చేసి తీసుకురావాలంటే అక్కడ లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి. వీళ్ళు నన్ను ఎత్తుకొచ్చినట్టున్నారు అమ్మాయిని కూడా.
తీసుకొచ్చి ఆగవేగాల మీద తెచ్చేసారు. ఫ్యామిలీని లేపుకొచ్చారు. పోనీ పెట్టింది ఏదన్నా ఒక 5 కోట్లు డిమాండ్ చేసిందన్నా కూడా కొంచెం 5 లక్షల కోసం 5 లక్షలు డిమాండ్ చేసిందట. ఇల్లు ఫ్లైట్లో వెళ్ళి వాళ్ళు వేసి రావడానికి ఎంత ఖర్చు అవుద్ది? అసలు లాజిక్ ఉండాలి కదా. సో మరి నాకులాగా రాజద్రోహం కేసు పెట్టారా? కాదు. నన్ను 5 లక్షలు అడుగుతుందండి అని చెప్పి ఇతను పోలీసుకి కంప్లైంట్ ఇస్తాడు. ఎవడన్నా బొంబాయి వెళ్ళి అక్కడ పోలీసుకి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా వేసుకొచ్చేస్తారండి. అది అసలు నవ్వుతారు. సో అంచేత క్లియర్గా అర్థమైపోయింది. ఇక్కడ పారిశ్రామికవేత్త బాగానే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు. రేపొద్దున బలైపోయేది అప్పటి పోలీసులు, విజయవాడ పోలీసులు. అప్పుడెవరో కాంతి రాణా టాటా, గున్ని వీళ్ళు ఉన్నారట. మరి ఆ ఓవర్ ప్లే చేసింది ఇద్దరిలో ఒకరా, ఇద్దరితో పాటు కలిపి ఆయనకి ఆదేశాలు ఇచ్చిన ఆ పై వ్యక్త అనేది మనం త్వరలో చూస్తాం. డెఫినెట్గా ఇది నన్ను ఎలా అయితే అప్పటికప్పుడు ఎత్తుకొచ్చారో ముందే ప్లాన్ చేసి, ఇది అటువంటి కేసు. సరే, ఇప్పుడు నా కేసు గురించి మాట్లాడాను కాబట్టి ఇవాళ మధ్యాహ్నం పోస్ట్ లంచ్ రావాలి. ఐటెం నెంబర్ 73 విజయపాల్ బెయిల్ పిటిషను. అన్ని వివరాలు క్లియర్గా ఉన్నాయి. సో కాబట్టి అతనికి బెయిల్ వస్తుంది అని నేనైతే భావించట్లా. నాకు అందిన సమాచారం మేరకు అతను ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఎందుకు పరారీలో ఉంటాడు? సో అతను తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు. అందులో ఎటువంటి అనుమానం లేదు. సో ఇవాళ మధ్యాహ్నం తెలుస్తుంది. అది ఏమవుతుందో చూద్దాం. మేబీ 3 గంటలకల్లా తెలుస్తుంది. మన లాస్ట్ టైం వచ్చింది పాల్ లాయరే టైం అడిగాడు, విజయపాల్ లాయరే టైం అడిగాడు లాస్ట్ టైం. అది ఇప్పుడు వాయిదా పడింది. సో ఇవాళ మధ్యాహ్నం వచ్చింది. డెఫినెట్గా నాకైతే తప్పకుండా న్యాయం జరుగుతుందనే నమ్మకం పూర్తిగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇవాళ ఇంకో పెద్ద మ్యాటర్ ఏంటి? సీఎం గారి భద్రత చాలా దారుణం. మరి నార్మల్గా పేపర్లో కూడా చూసాం, 10 సంవత్సరాలకు మించి వయసు ఉన్న సర్వీస్ అయిపోయిన హెలికాప్టర్ని ఇటువంటి వీవీఐపీల ట్రాన్స్పోర్ట్ కోసం వాడకూడదు. మరి అయినప్పటికీ మరి ఒక చాపర్ రిపేర్ వచ్చిందని చెప్పి మరి దాన్ని తీసుకురావటం, అది ఈయన అదృష్టవంతుడు కాబట్టి వచ్చే దారిలోనే తక్కువ హైట్లోనే అది కూలిపోవటం. సరే, ప్రాణాపాయం ఏం జరగల, హెలికాప్టర్ దెబ్బతింది. కానీ ఇలాగే అప్పుడు ఇటువంటి భద్రతా వైఫల్యం వల్లే రాజశేఖర రెడ్డి గారు కూడా మరి పాత హెలికాప్టర్ని పెడతాం. ఆయన ఆ రోజు వాయిదా వేసుకుని ఉంటే మరి ఇంకో రకంగా ఉండేది రాజకీయం. మరి ఆయన తను చాలించటం. ఇప్పుడు ఈయన అదృష్టవంతుడు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఏదో అయ్యి ఉండేది. అలాంటి హెలికాప్టర్లు వాడతాయి. కుట్ర అయితే ఏముండదు డెఫినెట్గా. ఇందులో కుట్ర అనేది అయితే ఏమి ఉన్నప్పటికీ అసలు ఎవరి మీద అభియోగం మోపుతాం? కుట్ర అంటే ఈయనకున్న ఏవియేషన్ టీమే కదా. సో ఎవరి మీద అది మోపడానికి లేదు. బట్ హెలికాప్టర్ లేకపోతే మరి నన్ను అడిగితే 1 గంట కారు ప్రయాణం చేస్తే వచ్చిన నష్టం లేదు. కానీ హెలికాప్టర్ ఎప్పుడైనా తలకాయ. ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. విమానం క్రాషుల కన్నా హెలికాప్టర్ క్రాషులు చాలా ఎక్కువ. సో సాధ్యమైనంత వరకు విమాన ప్రయాణం చేసి అది ఆ కారు ప్రయాణం చేయటం. సరైన హెలికాప్టర్ ఉంటే పర్వాలా. ట్విన్ ఇంజన్ ఎక్కువ వాడని చాపరు అంటే బిలో 10 years అటువంటివి లేనప్పుడు
మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. సెలెక్ట్ చేసినా కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ప్రాణం అత్యంత విలువైనది, ఎవరు ముఖ్యమంత్రి అయినా. అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, ఆయన ప్రాణం మరీ విలువైనది. అందరి ప్రాణం విలువే, కానీ ఈయన ప్రాణం మరీ విలువైనది. మరి ఇటువంటి వైఫల్యాలు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి హెలికాప్టర్ ఉన్నా కూడా కుదిరితే ఒక అరగంటలో వెళ్ళిపోగలిగితే చాపర్ ప్రయాణం కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవటం మంచిది. ఎందుకంటే ఒక్కోసారి సడన్గా వెదర్ మారచ్చు. ఏమన్నా సాధ్యమైనంత వరకు తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సమయం అందరి సమయం కన్నా విలువైంది. సో అధ్యత కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు బెస్ట్ హెలికాప్టర్ లేనప్పుడు, లేదంటే గవర్నమెంటే ఒక హెలికాప్టర్ కొనుక్కోవటం బెటర్. బెస్ట్ చాపర్ అంతా 50 కోట్లు అవుతుంది. మంచి హెలికాప్టర్ మనం చేసే ఖర్చులో ముఖ్యమంత్రి గారి ప్రాణం విషయంలో 50 కోట్లు అనేది పెద్ద ఇష్యూ కాదు. ఎయిర్ క్రాఫ్ట్ అంటే లీజు తీసుకోవచ్చు, అది చీప్గా వర్కౌట్ అవుతుంది. హెలికాప్టర్లు మంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు. కాబట్టి ఒక హెలికాప్టర్ కంపల్సరీగా స్టేట్గా ఉండటం చాలా అవసరం. ముఖ్యమంత్రి గారి భద్రత దృష్ట్యా మరి ఇటువంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండాలి. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఈ కష్టకాలంలో మరీ ఎక్కువగా ఉంది. సో అంచేత ముఖ్యమంత్రి గారికి నా విన్నపం, సో దయచేసి ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోండి సార్. మీ మీద 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సో కాబట్టి మీరు సేఫ్గా ఉంటేనే 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు సేఫ్గా ఉంటారు. కాబట్టి ఎక్కువ జాగ్రత్త వహించాలని చెప్పి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి. ఇక మన నియోజకవర్గానికి వస్తే, నిన్న మనం చూసాం దుంపగడపలో జరిగింది. అది రిపీట్ అవ్వకుండా ఉండటం కోసం శాయశక్తుల కృషి చేస్తున్నాం. ముందు ఐడెంటిఫై చేయాలి ఆ డిసీజ్ ఏంటో. అది ప్రాణాంతకం అయితే కాదు, డెఫినెట్గా అందరికీ మందులు వాడిన తర్వాత తగ్గుముఖం పడుతుంది. కానీ అదే ఊరికి ఎక్కువగా ఓవరాల్గా కూడా మన ప్రాంతంలో డిసీజెస్ చాలా ఎక్కువని, కలుషిత నీరే దానికి ప్రధాన కారణం, దాని రూట్ కాజు. దానికోసం ఆ పరిమళ లైన్ అంతా రెడీ చేస్తున్నాం. ఇవాళే కాంట్రాక్టర్ గారికి మళ్ళీ నా సొంత నిధుల నుంచి, అంటే మన ఉండి నిధుల నుంచి వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఎడిషనల్ అమౌంట్ ఇచ్చి కూడా దాన్ని వేగవంతం చేయడం జరుగుతుంది. దుంపగడప విషయానికి వస్తే, గతంలో మనం చూసాం ఆ పాములపూరు గ్రామానికి ఏదైతే మనం ఆ కెనాల్ తవ్వకం చాలా స్పీడ్గా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఆకువీడి నుంచి దుంపగడప ఉన్న ఆ డ్రైన్ అంతా కూడా మూసిపోయి రివర్స్ పంటకాలంలోకి వచ్చి దుంపగడప పంటకాలం కూడా ఈ కలుషిత నీరు కలిసిపోతుంది. ఆ రకంగా ఇంకా ఆకువీడిలో చాలా చోట్ల ఆ దుంపగడపకి వెళ్ళే పంటకాలలో డ్రైన్స్ పెట్టేశారు కొన్ని గృహ సముదాయాల నుంచి. అవన్నీ కూడా ఎలా అయితే పాములపర్రు ముందు ఉండిలో ఆక్రమణలు తొలగించాం, తర్వాత ఇప్పుడు ఉండి గణపురం రోడ్లో ఆక్రమణలు తొలగించాం. ఇప్పుడు అదే రీతిలో ఆ డ్రైన్ కూడా పూడుకుపోయింది. అక్కడ సుమారు ఒక 30-32 గృహాలు ఉన్నాయి. ఆకువీడు, ఐబీవరం, అది మెయిన్ రోడ్ కాలువ పక్కన. ఇవాళ మధ్యాహ్నం నుంచి అవన్నీ కూడా తొలగిస్తున్నాం. వారికి ఆల్రెడీ ఆ పక్కన ఉన్న కాలనీలో, ఒకప్పుడు జగనన్న కాలనీ, దానికి పేరు మారుస్తాం,
జగనన్న కాలనీలో ప్లాట్లు ఇవ్వటం కూడా జరిగింది. ఇంకా కొద్దిమందికి లేని వాళ్ళకి అక్కడ ఇస్తాం. ఒక్కళ్ళకు కూడా అన్యాయం జరగదు. ఆల్రెడీ అక్కడ ఉన్న 32లో 25, 26 మందికి ప్లాట్లు ఎప్పుడో ఇచ్చారు 2.5 years బ్యాక్. అయినా వెళ్ళా వాళ్ళు. మిగిలిన వాళ్ళకి కూడా అక్కడ ఇచ్చి అందరికీ ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు స్కీమ్ ప్రకారం 1.5 lakh రాష్ట్రం, 2.5 lakhs కేంద్రం ఇస్తుంది. 4 లక్షలు వస్తుంది. ఆ 4 లక్షలతో మంచి ఇల్లే, రీజనబుల్గా. ఎప్పుడు ఇల్లు ఆక్రమణలో వేసుకున్న రేకుల షెడ్ కన్నా చాలా బెటర్ హౌస్, కాంక్రీట్ హౌస్ అక్కడ వస్తుంది. సో వీళ్ళందరికీ పునరావాసం కల్పిస్తాం. ఈరోజు మధ్యాహ్నం 2:30 నుంచి అక్కడ ఆక్రమణల తొలగింపు కంప్లీట్ చేసి, ఏదైతే మరి నిన్న ఒక బాలిక చనిపోయిందో ఆ కుటుంబాన్ని కూడా మనం పరామర్శించాం. ఈ విలేకరులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. కొంత ఆర్థిక సాయం ఏదో చంద్రునికో నూలు పోగల వ్యక్తిగతంగా నేను చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే 15 రోజుల్లో ఏదైతే ఆ పంట కాలువ వాళ్ళ మంచినీటి వనరు అదే పంట కాలువ నీళ్ళు వాళ్ళు ప్యూరిఫై చేసుకుని ఆ కాలువ కంటామినేషన్ని పూర్తిగా నిర్మూలించడం అవుతుంది. ఈ ప్రాసెస్లో ఒక 2-3 డ్రైన్లన్నీ కూడా పురికంతా తీసి ఆ మెయిన్ డ్రైన్కి వెళ్ళి అలా ఉప్పుటేరులోకి వెళ్ళిపోయేలాగా అవన్నీ కూడా కలపడం జరుగుతుంది. గ్రామస్తులు కొంత ఆ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి కొంత ఖర్చు చేసి అవన్నీ కూడా నెక్స్ట్ 2 వారాల్లో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. ఇలాగే డ్రైన్ ఫెసిలిటీ సరిగ్గా లేదని పంట కాలంలో కలిపేస్తున్నారు. అలాగా 2 weeks బ్యాక్ మన ఆ కలవపూడి దగ్గర మేజర్ డ్రైన్ రిపేర్లు మనం మొదలుపెట్టాం. కలెక్టర్ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టారు, నేను కలెక్టర్ గారు. అది నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. మనం అనుకున్నది నెల, కానీ 4 పొక్లైనర్లు పెట్టి దాన్ని 12 రోజుల్లో మనం కంప్లీట్ చేస్తాం. 12 రోజులు కూడా పట్టి ఉండదేమో, అట్లా అంతే. 10 రోజుల్లోనే నెల అనుకున్నది 4 మిషన్లు పెట్టి యథాలాపంగా ఒక మిషన్కి మనం నెల అనుకున్నాం. ఎందుకు? అదే కిరాయి కదా. వీలైతే మనకి ఎంట్రీ పాయింట్లు ఉంటాయి, 4 మిషన్లు పెడదామని అనుకుంటాం. లక్కీగా 4 మిషన్లు దొరకటం. సో దాంతో ఎందుకంటే మనకి ప్రభుత్వం కాలువలన్నీ మనమే చేస్తున్నాం. కొన్ని డ్రైన్లు మనం చేసేసాం. కొన్ని డ్రైన్లలో డెక్క రిమూవల్ వరకు రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ముందుకు వచ్చింది, కానీ పూడికి తీయటానికి ముందుకు రాలా. అందుకని అక్కడ సరే పూడికి తీసినప్పుడు డెక్క ఎలాగో వచ్చేస్తుంది. సరే మళ్ళీ ఆ టెండర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి 4 రూపాయలు మిగులుతాయి. అలా డెక్క తీసినా మళ్ళీ నేను మట్టి తీసినా అదే ఖర్చు అవుతుంది. కాబట్టి సో ఆ పని కూడా మనమే గ్రామస్తుల సహకారంతో చేసేసాం. సో నెల రోజులు అనుకున్నది 10 రోజుల్లో అయిపోయింది. ఇంకా ఎక్కడెక్కడ ఇలా మంచినీటి కాలువల్లో కలుపుతున్నారు అనే దాని మీద ఒక సర్వే మొదలుపెట్టాం. అక్కడ కూడా మనం ఆ డ్రైన్లు కంప్లీట్ చేయాలి అంటే డ్రైన్లు కంప్లీట్ చేయటం, అట్ ద సేమ్ టైం ఏదన్నా పైప్ లైన్ వేసి కాస్త దూరం ఉంటే కనుక ఆ దూరం ఉన్నా కూడా ఎవరైతే చేపల చెరువుల వాళ్ళు పంట కాలంలో కలుపుతున్నారో దట్ ఈస్ ఇల్లీగల్ అండ్ క్రైమ్. సో వాళ్ళను కూడా ఈ ఎక్స్పెండిచర్లో పార్ట్ చేసి ఒక 2 నెలల కాలంలో పంట కాలవల్లోకి ఈ చేపల రొయ్యల చెరువుల కలుషిత నీరు రాకుండా చేయటం అనేది ముఖ్యమైన టార్గెట్. అలాగే సెప్టెంబర్ 5
ముందుగా అనుకున్నట్టుగానే ఆ ఉండి స్కూల్ ఆల్మోస్ట్ 60 లక్షల పైగా మనం ఖర్చు పెట్టి చేస్తున్నాం. చాలా అద్భుతంగా ఆ ఫొటోస్ చూసే నాకు ఎంతోమంది 70 సంవత్సరాల వయసు వాళ్ళు, 75 సంవత్సరాల వయసు వాళ్ళు, అక్కడ చదువుకున్న వాళ్ళు చాలా ఆనందంగా మెసేజ్లు పెడుతూ నెవర్ ఎక్స్పెక్టెడ్ మా స్కూలు ఏదో చిన్న స్థితిలో ఉన్నప్పుడు మేము అక్కడ చదువుకున్నాం. ఆ స్కూల్ ఇనిషియల్ స్టేజ్లో మా స్కూల్ ఇంతగా అంటే హెడ్ మాస్టర్ గారు ఫొటోస్ అన్నీ పెడుతున్నట్టున్నారు. వాళ్ళకి చాలా చాలా మంచి స్పందన వచ్చింది. మంచి ప్లే గ్రౌండ్స్ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మీరు చూస్తారు 5వ తారీఖు. అది చూసిన తర్వాత మన నియోజకవర్గంలోని స్కూల్కే కాకుండా డెఫినెట్గా ఈ ఉండి స్కూల్లో మనం చేసిన పని రాష్ట్రంలోని హై స్కూల్స్ అన్నిటికీ కూడా ఒక రోల్ మోడల్ అవుతుంది అన్న ప్రగాఢ విశ్వాసం అయితే నాకుంది. సో నెక్స్ట్ వీక్ మనం రివ్యూ పెట్టుకుంటాం. డెఫినెట్గా ఆ స్కూల్లోనే మనం ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఉండి హెడ్ మాస్టర్ గారు అందరితోటి కలిసి మనం చేసుకున్నాం. బట్ ఇది ఎన్నో స్కూల్స్కి ఒక ఇన్స్పిరేషన్, ఎంతోమంది ఓల్డ్ స్టూడెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్. మనం ఇంత బాగా చేసుకోవచ్చు అనడానికి ఒక రోల్ మోడల్ లాగా అది ఉంటుంది అనేది నా సంపూర్ణ విశ్వాసం. తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడోకప్పుడు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారిని కూడా నేను ఇన్వైట్ చేసి ఇక్కడ తీసుకొద్దాం. తర్వాత ఆకివీడు హాస్పిటల్ కూడా త్వరితగతిన ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది. ఫినిషింగ్కి ఇచ్చిన కాంట్రాక్ట్ అయిపోయింది. సో మనం పైన ఇంకో 15 లక్షలు పెట్టి గ్రామస్తుల పట్టణస్తుల ఇంకా ఆకివీడు మున్సిపాలిటీ అయింది కాబట్టి ఇంకా గ్రామం అంటే బాగోదు, వాళ్ళ సహకారంతో దాన్ని అంతా బాగా అభివృద్ధి చేస్తున్నాం. హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది నిన్న. అతి త్వరలో అక్కడ ఆ సెంటర్ కూడా కొత్త హాస్పిటల్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేస్తాం. ప్రజలందరికీ ఒక ఎగ్జాంపులరీగా ఎలా నడపాలి అనే దాని మీద కూడా కొత్త విధి విధానాలు కూడా తీసుకొచ్చి అక్కడ స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు, వాళ్ళు కూడా పెంచి ఆకివీడులో ఒక డయాలసిస్ సెంటర్ కూడా పెట్టాలి అని నేను అడగటం జరిగింది. ఈలోపు అసలు తెలిసింది ఏంటంటే అసలు భీమవరంలోనే గవర్నమెంట్ డయాలసిస్ సెంటర్ లేదట, ప్రైవేట్వి ఉన్నాయి. నేను ఆల్రెడీ గవర్నమెంట్లో ఉందనుకున్నా. సో అందుకని ముందు భీమవరానికి కూడా ఒక డయాలసిస్ సెంటర్ ఇమ్మని నేను అడగటం జరిగింది. సో భీమవరానికి డయాలసిస్ సెంటర్ డెఫినెట్గా ప్రభుత్వ సహకారం, ప్రభుత్వమే పెడుతుంది, ఒప్పుకున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకేసారి భీమవరం ఆకివీడు ఇవ్వటం కష్టమైతే నాకు దాతలు ఉన్నారు. ఆకివీడులో మటుకు రేపు ఆ కొత్త బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ అయ్యాక ఆ ఓల్డ్ బిల్డింగ్లో ఒక పెద్ద రూమ్ ఉంది. ఆ రూమ్లో డయాలసిస్ సెంటర్ ఎయిదర్ రాష్ట్ర ప్రభుత్వం అంటే నేషనల్ హెల్త్ మిషన్ రీపే చేస్తుంది దీనికి అయిన ఖర్చుకి. రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు, రెవెన్యూ ఎక్స్పెండిచర్. పేషెంట్లకి అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 100% ఇచ్చేస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే నెఫ్రో ప్లస్ అని అపోలో కొద్దిమంది వాళ్ళే సెంటర్ పెట్టి పేషెంట్కి ఇంతని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఛార్జ్ చేస్తారు. అందులో కొంత పర్సంటేజ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, మేబీ 70-30 అనుకుంటా. 70% ఒక 2,000 అనుకో ఒక డయాలసిస్కి, ఓ 70% రాష్ట్రం కేంద్రం ఇస్తే 30% ఎంతో రాష్ట్రం ఇస్తుంది. అలాంటి సెంటర్లు పెడతానికి ముందుకు వస్తారు కానీ లిమిటెడ్గా పెడతారు, ఎక్కువ పెట్టరు. సో నేను అనుకున్నది భీమవరంలో వస్తుంది ఇప్పుడు, మన ఆకివీడికి అనుకున్నది. అయినా ఆకివీడికి ఇవ్వకూడదని ఏమీ లేదు, ఇవ్వచ్చు. ఒకవేళ ఇవ్వకపోయినా నాకు దాతలు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. అంతే ఒక్కో మిషన్కి పెద్ద కాస్ట్ కూడా అవ్వదమ్మా, 8 లక్షలు అవుతుంది.
7.5 నుంచి 8 లక్షలు మినిమం 3 పెట్టాలి. ఎయిడ్స్ పేషెంట్కి ఒకటి కంపల్సరీగా ఉండాలి, సపరేట్గా ఉండాలి. అది ఎవరికి వేరే వాళ్ళకి వాడరు. మినిమం ఇంకో 2 అన్నా ఉంటే ఒక యూనిట్, అంటే టెక్నీషియన్లు అందరూ ఉండాలి కాబట్టి మినిమం 3 యూనిట్స్ ఉండాలి. భీమవరంలో 10 యూనిట్ సెంటర్ అయితే డెఫినెట్గా భీమవరంలో వస్తుంది. చాలామందికి అది హెల్ప్ అవుతుంది. మన అక్కడ ఆకివీడు ఆ పరిసర ప్రాంతాల వాళ్ళకి అక్కడే ఉండేలాగా నా నియోజకవర్గంలో కూడా మంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వచ్చింది కాబట్టి, సిహెచ్సి ఉంది కాబట్టి, భీమవరంలో కూడా ప్రస్తుతానికి సిహెచ్సి పెద్దది అప్గ్రేడ్ 100 బెడ్ ఇంకా అవలా, పూర్తిగా అవలా. సో అక్కడ కూడా సిహెచ్సి ఉంది కాబట్టి ఆ సిహెచ్సి కూడా అడుగుతున్నాం. రాకపోయినా వి విల్ క్రియేట్. ఆకివీడికి డయాలసిస్ సెంటర్ అతి త్వరలో వస్తుంది. హాస్పిటల్లో కంప్లీట్ చేస్తాం, డయాలసిస్ సెంటర్ వస్తుంది. అలాగే అక్కడ చెత్త అంతా అక్కడ పోస్తున్నారు, అది ఆపించాం లాస్ట్ టైము. ఇప్పుడు అదంతా కూడా ఎక్కడెక్కడ గోతులు ఉన్నాయో ఎతుకుతున్నాం. ఆ గోతులన్నీ, అందులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ తీసేసి ఆ మట్టి అంతా కూడా ఆ గోతుల్లో కప్పెట్టి త్వరలో ఆకివీడిని కూడా అందంగా తయారు చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం. మినిస్టర్ నారాయణ గారు చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు. నేను ఎప్పుడు ఆయన అడిగినా కూడా తప్పకుండా మీకు ఏం కావాలన్నా, మీకు ఒకటే మున్సిపాలిటీ, దాని అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తానని చెప్పి నారాయణ గారు కూడా చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు. చూద్దాం. ఇప్పుడు దాకా ప్రజల సహకారం, ఏదన్నా అక్రమంలో తీసేయాలన్నా కూడా ప్రజలు కూడా వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుని సంపూర్ణంగా కోఆపరేట్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టుగానే, ఈ వర్షాల వలన కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. అంటే మనం ఎవ్రీ వీక్ కూర్చున్నప్పుడు నియోజకవర్గం ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇదంతా చెప్తున్నా. దీనికి సంబంధించి ఏమైనా ఉంటే మీరు అడగండి. అవును, అది నిన్న మొన్న వరుసగా సెలవులు వచ్చినాయి. ఈరోజు ఒక రివ్యూ పెడుతున్నాను. శాంపుల్స్, వాటర్ శాంపుల్స్, కొంతమంది బ్లడ్ శాంపుల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి యూ విల్ గెట్ ద రిపోర్ట్. రాబోయే 2-3 రోజుల్లో యూ విల్ గెట్ ఏ రిపోర్ట్. ఇటువంటి వ్యాధులు చింతలపూడిలో ఒక దగ్గర, తెలంగాణలో ఒక దగ్గర వచ్చిందని చెప్పి సత్యకుమార్ గారు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెప్పించి త్వరలో వీ విల్ కమ్ విత్ ది ఫ్యాక్చువల్ రిపోర్ట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈలోపు ఆయనకు కూడా నేను నిన్న కూడా తర్వాత మాట్లాడా. ఇవన్నీ ఈ వాటర్ పొల్యూషన్ గురించి కూడా ఆయనకు చెప్పి, ఈ వాటర్ పొల్యూషన్ ప్రివెంట్ చేయడానికి తీసుకుంటున్న చర్యలన్నీ కూడా ఆయనకు కూడా చెప్పడం జరిగింది. ఆయన నాకు మంచి స్నేహితులు, చాలా ప్రోయాక్టివ్ మినిస్టరు. కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి హెల్త్కి సంబంధించి ఏం కావాలన్నా జేపీ నడ్డా గారు నాకు కూడా మంచి మిత్రులు. ఆయన వారంటే ఒకటే పార్టీ. సో కేంద్రం నుంచి హెల్త్కి, నేషనల్ హెల్త్ మిషన్ నుంచి ఏ సహకారం కావాలన్నా మనం అన్నీ చేద్దామని చెప్పి, నాట్ ఓన్లీ మన ఓన్లీకి, రాష్ట్రానికే ఏం కావాలన్నా నేషనల్ హెల్త్ మిషన్ నుంచి మనకు కావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చి, హెల్త్ ఎడ్యుకేషన్ మెయిన్, ఈ 2 సరిగ్గా ఉంటాయి. ఎందుకంటే ఒక్క అనారోగ్యం తగిలిందంటే ఆస్తులు అమ్ముకుంటాం, బ్రతకటం బెటరా ఆస్తి అమ్మటం బెటరా అనే స్థితికి వెళ్ళిపోతున్నాం. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అవ్వాలి మన స్టేట్లో. దేశం అంతా తక్కువే ఉంది, మన స్టేట్లో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అవ్వాలి. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో దోపిడీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఠాగూర్ సినిమా నథింగ్, అంతకంటే దారుణంగా ఉంది. డాక్టర్లకి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో టార్గెట్లు పెడేస్తున్నారు. ఒక్కొక్కడు నువ్వు ₹1,00,00,000 బిల్లింగ్ చేయాలి. ఏం చేస్తాడు? ఊర్లో ఉన్న ఆర్ఎంపీలు రెఫర్ చేస్తే ఆర్ఎంపీలకి 40% కమిషన్. ఎక్కడికక్కడ అక్కర్లేని టెస్టులన్నీ చేసేస్తున్నారు. ఆ టెస్టులకి సాధ్యమైనంత వరకు మన విలేజ్ క్లినిక్లు అనేది రీజనబుల్గా, అది మంచి కాన్సెప్ట్. అది
గతంలో కొన్ని బిల్డింగ్లు ఎన్ఆర్జీఎస్ నిధులతో కట్టారు. అది కొన్ని మనం ఒప్పుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కట్టారు, దానికి తగిన స్టాఫ్ని ఇవ్వలేరు, ఇప్పటికీ లేరు. సో ఆ స్టాఫ్ని తీసుకొచ్చి చాలా టెస్టులు మనం అక్కడ చేసేయగలిగితే, మన సీఎం గారు కూడా రివ్యూలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఎంఆర్ఐ మిషన్లు ఉండాలని చెప్పారు. అవి పని చేయకుండా చేసేస్తున్నారు చాలామంది. 2-3 పార్ట్లు లాగేస్తారు, ప్రైవేట్ క్లినిక్కి వెళ్ళాలి, 8,000 వేసేస్తారు. సో అలాగా చాలా దారుణాలు జరుగుతున్నాయి ఇందులో. చాలా అదంతా సత్యకుమార్ గారికి సంపూర్ణమైన అవగాహన ఉంది. అండ్ డెఫినెట్గా ఆయన ఫైర్ బ్రాండ్. ఇవన్నీ కూడా చాలా మెడికల్ వ్యవస్థలో సరిచేయవలసినవి. ఎడ్యుకేషను, హెల్త్లో ఎంత తక్కువ కాస్ట్కి బెస్ట్ హెల్త్ అండ్ బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయగలిగితే రాష్ట్రాలు ఇంకేమీ పెద్దగా అక్కర్లేనిది. ఏంటి, నువ్వు మద్యం ద్వారా డబ్బులు సంపాదిస్తావా, సంపాదించి వెల్ఫేర్ స్కీములు చేస్తానని చెప్తావా సిగ్గు లేకుండా? అంటే నీ ఇల్లు గొల్ల చేసి నీ ఇల్లు బాగు చేస్తాను అని చెప్తున్నట్టుంది. సో మనం ఈ 2 స్కీములు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇచ్చి బేసిక్ రిక్వైర్మెంట్స్, ఓల్డ్ ఏజ్, ద నీడీ పీపుల్కి సహాయం చేయవలసిన అవసరం గవర్నమెంట్కి ఉంది. అంతే తప్ప మీరు తాగాలి, మీరు డబ్బులు ఇస్తే నేను దానం చేస్తాను అనే కాన్సెప్ట్ అది కరెక్ట్ కాదు. ఆ కరెక్షన్స్ అంతా మా ప్రభుత్వం చేస్తుంది. రేపు అక్టోబర్ నుంచి మద్యం రేట్లు తగ్గించేస్తున్నారు, క్వాలిటీ పెంచుతున్నారు. ముగించే ముందు ఒక ఇష్యూ, అవును, ఎస్, అవును, ఆరోపణలు నేనే చేశాను. అసలు ఫస్ట్ చెప్పిందే నేను. ఇప్పుడు ఇవాళ మర్చిపోయాను, ఈనాడులో హెడ్లైన్ అది మాట్లాడి ముగిందాం. ఈనాడు హెడ్లైన్ కూడా అదే. అక్కడ మదనపల్లి ఫైల్స్ గురించి, ఆ ఫైల్స్ కాలనీయా ఏమైనాయా అనేది పక్కన పెడితే, ఎక్కడో తీగలాగితే ఏదో డొంక కదిలినట్టు ఈ మద్యంకి సంబంధించిన కాగితాలన్నీ చాలా దొరికినాయి. మరి ఒక సిట్టింగ్ ఎంపీ, ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎంపీ నాయకత్వంలో మరి ఎస్పీవై డిస్టిలరీ, ఇంకోటి సెంటినీ డిస్టిలరీ, ఈ 2 వాళ్ళే నడిపినట్టు. మెజారిటీ ఆఫ్ ద వాల్యూమ్స్ ఎస్పీవై డిస్టిలరీ సుమారు ఈ 5 ఏళ్లలో ఒక 6,000 కోట్ల మద్యం అమ్మినట్టు. వాళ్ళు 6,000 కోట్లు అంటే అది వాళ్ళు అమ్మేదంతా 20 రూపాయలు కొంటారు, 200 అమ్ముతారు. 6,000 కోట్లు అంటే అది దగ్గర ఒక ఆల్మోస్ట్ 70-80 వేల కోట్ల రీటైల్ సేల్ అవుతుంది, అది 6,000 అంటే. సో అలాగా మెజారిటీ అంతా కూడా ఆ ఎంపీ గారు షాపుల ద్వారా, ఎంపీ గారి డిస్టిలరీల ద్వారా అమ్మినట్టు. మళ్ళీ కలెక్షన్ అంతా కూడా వాసుదేవరెడ్డి ఈ మానిటరింగ్ అని ఇవాళ పేపర్లో వచ్చింది. ఇదే ఇప్పుడు చెప్పినట్టు పేర్లు చెప్పకుండా 3 సంవత్సరాల నుంచి నేను అదే మొత్తుకుంటున్నా. ఆ గొంతు అరిగిపోయింది రచ్చబండలో వీటి గురించి మాట్లాడి. ఇప్పుడు చేయగలిగితే డొంకని అదే మ్యాటర్ మళ్ళీ ఇవాళ. ఆధారం ఉండాలి కదా. నాకు తెలిసిన సమాచారం నేను చెప్పా. ఇప్పుడు ఆధారాలు కూడా దొరికినాయి అంటున్నారు కాబట్టి ఏమవుతుందో చూద్దాం. ఆలస్యం అయితే ఆలస్యం అవ్వచ్చు, కానీ తెలుస్తుంది. వచ్చిందా? అది యాక్చువల్గా నేను సమర్థిస్తాను. కవితకి బెయిల్ రావటం, ఇప్పుడు దాకా రాకపోవటం అనేది అన్యాయం. ఆంధ్రాలో జరిగిందంతా చూస్తే ఈ 1,000 కోట్ల మద్యం, ఓన్లీ మద్యం టు మద్యం కంపేర్ చేద్దాం. ఆ మద్యంలో ఆ ఎలిగేషన్ ఉన్నప్పుడు అన్ని నెలలు ఇప్పుడు ఛార్జ్షీట్ వేసుకోవచ్చు, తర్వాత ఏమైతే అది అవుతుంది, కానీ అన్ని నెలలు
జైల్లో ఉండటం అనేది డెఫినెట్గా అది సమర్థనీయం కాదు. సుప్రీంకోర్ట్ హ్యాస్ టేకెన్ ద రైట్ డెసిషన్, మే నాట్ బి అట్ ద రైట్ టైం, డిలేడ్, బట్ సుప్రీంకోర్టు కాబట్టి ఆ డెసిషన్ తీసుకుంది. అప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి, సరే అక్కడ ఎంతో కొంత కేసు ఉంది, ఏ కేసు లేకుండా నా మీద రాజద్రోహం పెట్టి మీ ఛానల్ ఎండీని పెట్టేశారు A2 A3 కింద. అప్పుడు సుప్రీంకోర్టు దయ వలన నేను ప్రాణాలతో బయటపడ్డా. నాకు ఎప్పుడు సుప్రీంకోర్టు అంటే అట్మోస్ట్ రెస్పెక్ట్. ఎక్కడ న్యాయం జరగకపోయినా ఫైనల్గా అక్కడ న్యాయం జరుగుతుంది అన్నది. బెయిల్ రావటం డెఫినెట్గా, ఎందుకంటే మ్యాటర్ డిలీట్ చేశారు. ఆటోమేటిక్గా ఇప్పుడు మా ఫోన్లో కూడా 1 డే అయితే మ్యాటర్ డిలీట్ అవ్వకపోతే ఎంత మెమరీ ఉంటుంది ఆ ఫోన్లో. సో దానిలో పాయింట్ కింద పెట్టి డెఫినెట్గా రేపు మాపు కేజ్రీవాల్కి కూడా బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఓల్డ్ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర డేటా ఉన్నప్పుడు నువ్వు జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఛార్జ్షీట్ అయ్యి ట్రయల్ జరగని అవుతుంది. మర్డర్ చేసిన వాళ్ళేమో వదిలేస్తున్నారు. నిజంగా దారుణం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఎవరో గుంపులో ఉన్నారంట. వాళ్ళు నిన్న నాకు ఎక్కడ దొంగతనం నెక్లెస్లు కొట్టేసి దొరికేశారు. వాళ్ళు ఏదో స్విఫ్ట్ కారులోనే ఇందులోనే వెళ్తున్నారట. చాలా దారుణం. ఏంటంటే ఇదివరకు ఎప్పుడు పట్టుకున్నా దొంగతనానికి 6 నెలలు అంట శిక్ష. ఏది దొంగతనం చేసి మర్డర్ చేసినా కూడా, మర్డర్ చేస్తే వేరే అనుకో, బెయిల్ మీద వస్తాడు, మళ్ళీ ఇక్కడి నుంచి పారిపోయి రాజస్థాన్ వెళ్తాడు, ఎటు వెళ్తాడు దొరకడం. సో అటువంటి వాళ్ళేమో మనం 6 నెలలకు వదిలేసి, ఆల్రెడీ అమ్మాయి పాపం కవిత 6 నెలలు ఉంది కదా, నాకేమి అలాంటి ఇష్టం అని కాదు నేను చెప్పేది. న్యాయంగా మాట్లాడుకోవాలి కాబట్టి డెఫినెట్గా సుప్రీంకోర్టు తీర్పుని నేను ఆహ్వానిస్తున్నాను. చాలామంది రకరకాలుగా కామెంట్ చేయొచ్చు, బట్ నా వరకు నేను ఐఎమ్ వెల్కమింగ్ దట్ జడ్జ్మెంట్. కేసీఆర్ గారికి డెఫినెట్గా అది స్వాంతనం. నాకు కేసీఆర్ గారు అంటే చాలా ఇష్టం. కేటీఆర్ గారు అంటే నా అరెస్ట్లో ఆయన సహకరించడానికి నాకు బాధ. అదర్వైజ్ దాని ముందు బాగానే ఉండేవారు, నాకు స్నేహితుడే. బట్ కేసీఆర్ గారికి నాకు స్నేహం లేకపోయినా చక్కటి పరిచయం ఉంది. ఐ రెస్పెక్ట్ హిమ్. సో కంగ్రాచులేషన్స్ కేసీఆర్ గారు అని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇంకేం లేవుగా? ఓకే, థ్యాంక్ యూ.